శ్రీకాకుళం జిల్లా గారా మండలం శ్రీకూర్మంలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్లు మరణాలను భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పుణ్యక్షేత్రంలో అరుదైన నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. పర్యవేక్షణ లోపమే ఇందుకు ప్రధాన కారణమని భక్తులు మండిపడుతున్న వైనంపై మరింత సమాచారం శ్రీకూర్మం నుండి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. స్వరూపంలో తాబేలు అవతారం శ్రీకూర్మనాథుడు ఆలయంలో ఉన్న తాబేళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. ముఖ్యంగా ఈ శ్రీకూర్మంలో ఉన్న తాబేళ్లు దగ్గర 15 నుంచి 20 వరకు మిస్ అయ్యి వాటికి దాన సంస్కారాలు నిర్వహించారని చెప్పేసి తెలుస్తుంది. ముఖ్యంగా బదరీలోని ఏ విధంగా పితృతర్పణాలు చేస్తారో అదే విధంగా శ్రీకూర్మంలో కూడా అదే విధంగా పితృతర్పణాలు చేసి ఈ తాబేలు అవతారంలో ఉన్న మహావిష్ణువు దర్శించుకోవడం వల్ల పితృదేవతలకి పుణ్యలోకాలకు వెళ్తారని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం భక్తులది. అటువంటి తాబేళ్లు మాత్రం ఒక్కసారిగా 15-20 వరకు మరణించడంతో ఒక్కసారి శ్రీకాకుళం జిల్లాలో కలకలం. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇక్కడ ఎన్ని తాబేళ్లు ఉన్నాయి? ఆ నక్షత్ర తాబేళ్ళని సంరక్షించడంలో ఎవరు పాత్ర పోషిస్తున్నారు? వాటిని ఎందుకు అలా గాలికి వదిలేశారు అన్నది మాత్రం కొంతమంది మనకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఈ నక్షత్ర తాబేళ్లు అరుదుగా ఉంటాయి, వీటిని పట్టుకోవడం కానీ వేటాడడం కానీ నిషేధం. కానీ అటువంటి తాబేళ్ళని ఈ విధంగా కొన్ని అక్కడ దాన సంస్కారాలు చేశారని మాకు తెలుస్తుంది. అసలు దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఆలయ వర్గాలు ఏమంటున్నారు? అసలు మీరు దీనిపై ఎటువంటి పోరాటం చేయాలనుకుంటున్నారు? ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం అండి. ఎందుకంటే వన్యప్రాణుల యాక్ట్ ప్రకారంగా చూసుకుంటే ఏదైనా ఒక వన్యప్రాణి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి తాబేళ్ళు అవి. అటువంటి తాబేళ్ళని ఒక పోస్ట్ మార్టం లేకుండా దహనం చేయడం అనేది పూర్తిగా చట్ట వ్యతిరేకం అది. కాబట్టి ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా ఖండిస్తుంది. ఈ విషయంలో ఎటువంటి వాళ్ళైనా సరే దాని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమం ఆగదు. ఒక పక్కన చూసుకునేసరికి ప్రభుత్వం ఆలివిరేడుల తాబేళ్ళని మేము సంరక్షిస్తున్నాం అని చెప్పి బీచ్ ఫెస్టివల్ పెట్టారు. అలాగే తాబేలు పిల్లల్ని సంరక్షించి వాళ్ళు సముద్రం వెళ్తున్నారు. కానీ ఇక్కడ తాబేల్ని సంరక్షించలేకపోవడం కారణం ఏమిటి? అసలు దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? ఎన్ని అక్కడ చనిపోయి మీరు అక్కడికి వెళ్ళారు కదా, చూశారు కదా, ఏంటి పరిస్థితి? ఎందుకంటే తాబేలు అనేది మహాశివుని అవతారం. కానీ దీని చనిపోతే దాని దాన సంస్కారాలు కూడా ఒక మానవుడు చనిపోతే ఏ విధంగా చేస్తారో అటువంటి చేయాలని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. దీనిపై మీరేమనుకుంటున్నారు? జై శ్రీరామ్. నమస్కారం అండి. శ్రీకూర్మం దేవాలయం అన్నటువంటిది ప్రపంచంలోనే ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. ఇటువంటి ప్రసిద్ధమైనటువంటి దేవాలయము శ్రీమన్నారాయణ యొక్క అవతారాల్లో 2వ అవతారం కూర్మనాథ స్వామి వారి అవతారం. పరిశీలన చేసినప్పుడు సుమారు 30 నుంచి 40 వరకు ఉన్నటువంటి తాబేళ్లు అక్కడ ఉన్నాయండి. చిన్నవి పెద్దవి. ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఉన్నటువంటివి ఒక 30 వరకు ఉంటాయండి. ఉన్నటువంటివి కూడా ఇది వరకు ఎప్పుడో కాల్చేసి ఉన్నటువంటివి కూడా అక్కడ కనిపిస్తున్నాయండి. ఆ కలేబరాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు చనిపోయినప్పుడు కనీసము వాటికి పోస్ట్ మార్టం చేయాలి. ఎందుకంటే పోస్ట్ మార్టం చేయకపోతే బతికి ఉన్నటువంటి తాబేళ్లు కూడాను దానికి ఉన్నటువంటి వైరస్ ఈ తాబేళ్లు కూడా అంటితే ఉన్నటువంటి తాబేళ్లు కూడా పోయి ఇక్కడ పూర్తిగా తాబేళ్లు వ్యవస్థే పూర్తిగా ఆ జీవరాశిని పూర్తిగా నిర్వహణ్యం అయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కనుక దానికి పోస్ట్ మార్టం చేసి అటుకు ఎటువంటి వైరస్ ఉంది అవన్నీ చూసిన తర్వాతే దానికి దహన కార్యక్రమాలు కూడా మీరు అనేటట్టు దహన కార్యక్రమాలు కూడా హిందూ వ్యవస్థ ప్రకారం కూర్మ తాబేళ్ళకి కొన్ని పద్ధతుల ప్రకారం చేయాలి. ఏమీ లేకుండా ఏదో ఆ గోడ పక్కన ఈవో గారు ఆఫీస్ పక్కనే పెట్టేసి వాటికి కాల్ చేసినటువంటి పరిస్థితిని అయితే విశ్వ హిందూ పరిస్థితి పూర్తిగా ఖండిస్తుంది. ఎవరైతే చేయవలసినటువంటి విధంగా ఇక్కడ ఎవరైతే తీసుకోవడం లేదో వాళ్ళందరూ దోషులందరినీ కూడా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ దేవాలయం కూడా ఇప్పటి వరకు మాకు తెలిసినటువంటిది ఏంటంటే ఈవో కూడా లేరు, ఇన్ఛార్జ్ ఈవో గారు ఉన్నారు అన్నటువంటి వ్యవస్థ అయితే చెప్తున్నారు. ఇంత ప్రముఖమైనటువంటి దేవాలయం కూడా ఈవో లేకపోవడం కూడా హిందువులు చేసుకున్నటువంటి దురదృష్టం. కనుక ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరినైతే దోషులను కూడా ఖండించి ముందుకు గానీ ఈ వ్యవస్థను గానీ ఇక్కడికి చేయకపోతే విశ్వ హిందూ పరిషత్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా ఈ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి విన్నారు కదా. యాక్చువల్గా చూసుకునేసరికి ఈ తాబేళ్ళని చూసుకునేసరికి ఇటు పరిస్థితుల్లోని అంత ఒక దీనికి ఎండలోనే ఉంటున్నాయి. యాక్చువల్గా వీటికి నీడ ఎక్కువగా ఉండాలి. దానికి తగ్గట్టుగా ఆహారం కూడా భక్తులు అక్కడ గోంగూర ఆకులు కానీ ఇతరత్ర ఆకులను కానీ వేస్తేనే వాటికి ఆహారం ఉంటున్నది. ఒక్కొక్కరు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాటి క్లీనింగ్ కూడా లేక చూడండి నీడలోని ఆ తాబేళ్లు ఏ విధంగా ఆ పొదల పక్కన ఉన్నాయి. వీటి నీడ ఎంత ఉంటే వీటి బతుకు అంత బాగుంటుందని మాత్రం ఒక శాస్త్ర ప్రకారం ఉన్నది. ఈ నేపథ్యంలో చూసేసరికి నక్షత్ర తాబేళ్లు ఏ విధంగా ఉన్నాయి చూడండి. వాటికి ఎండలోని ఆ ఎండకి ఇదైపోయి ఆ ముక్కులోని ఇసుక అవన్నీ ఇదైపోయి ఉన్నాయి. దీన్ని పట్టించుకునే నాదుడు లేడని మాత్రం ముఖ్యంగా తెలుస్తుంది. ఏది ఏమంటే ఒక తాబేలు నారాయణుడు అవతారంలో ఉన్న ఇటువంటి ఇవి చనిపోవడం వల్ల మాత్రం స్థానికంగా మాత్రం అందరూ కలకలం రేపుతుంది. వీటిని పూర్తిగా కొన్ని సగం ఖాళీ సగం కాళ్ళలో ఉన్నాయి కాబట్టి పోస్ట్ మార్టం చేసి అసలు ఏ విధంగా చనిపోయి ఏమిటి అన్న అంశాన్ని
పూర్తిగా కూలంకషంగా పరిశీలన చేసినంత వరకు మేము ఉద్యమిస్తామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇటువంటి ఘటన ఈ ప్రపంచంలో లేనటువంటి ఈ శ్రీకూర్మ ఆలయంలో జరగడం మాత్రం భక్తులు మనోభావాలు మాత్రం దెబ్బతిన్నాయి. దీనిపై అధికారులు పూర్తి చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ కెమెరామెన్ గోపితో వరప్రసాద్, శ్రీకూర్మ ఆలయ క్షేత్రం నుండి.